వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కర్ణాటకలో సంచలనం కలిగించిన రేణుకాస్వామి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పవిత్ర గౌడకు రేణుకాస్వామి మెసేజ్లు చేయటంపై కోపం పెంచుకున్న దర్శన్ స్వామిని హతమార్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేణుకాస్వామి హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. దర్శన్ తన్నడంతోనే రేణుకాస్వామి మృతి చెందినట్టు పోలీసులు గుర్తించారు. హత్య కోసం నిందితులు తీసుకున్న సుపారీని రికవరీ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. మరోవైపు పోలీసుల విచారణలో కీలక విషయాలు పవిత్ర గౌడ వెల్లడించిందని తెలుస్తోంది. రేణుకాస్వామి వేధింపుల గురించి దర్శన్కు చెప్పకుండా ఉండాల్సిందంటూ పోలీసుల ముందు విచారం వ్యక్తం చేసింది పవిత్ర గౌడ. పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాల్సిందంటూ కన్నీరు మున్నీరైంది. పవిత్ర గౌడ్ను వేధిస్తున్న కారణంతో రేణుకాస్వామిని చంపిన దర్శన్తో పాటు పవిత్ర గౌడ కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. ఈ కేసులో విచారించే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియురాలిని వేధిస్తున్నాడన్న కోపంతో క్రూరంగా కొట్టి చంపినట్టు తేలింది. మొహంపై దర్శన్ పిడిగుద్దులు కురిపించడంతో రేణుకాస్వామి స్పృహ కోల్పోయాడు. అయినప్పటికీ వదలకుండా దారుణంగా కొట్టారు. చివరకు బూట్ కాలుతో అతని ప్రైవేట్ పార్ట్స్ పై దర్శన్ తన్నడంతోనే మరణించినట్టు పోలీసుల విచారణలో తేలింది. అటు పోస్ట్ మార్టంలోనూ ఇదే నిర్ధారణ అయింది. ఇక పోలీసుల విచారణలో పవిత్ర గౌడ్ చెప్పిన విషయాలు చర్చనీయాంశంగా మారాయి. రేణుకాస్వామి తనకు అశ్లీల చిత్రాలు పంపించిన విషయాన్ని దర్శన్ దృష్టికి తీసుకువెళ్లకుండా ఉంటే ఈ హత్య జరిగేది కాదేమో అని పోలీసుల విచారణలో పవిత్ర గౌడ్ అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే ఇటువంటి పరిస్థితి ఎదురయ్యేది కాదని అధికారుల ముందు ఆమె కన్నీరు మున్నీరైంది.